కానీ మీకేమైనా అనిపిస్తుందా ఆ కొండలకు గుట్టలకు ఇవ్వడం తప్పు, అలా ఇవ్వకుండా ఉండాల్సిందే తప్పు అనిపిస్తుంది? అంటున్నాను. ఇచ్చినారు అనే మాట తప్పు అంటున్నాను, శుద్ధాబద్ధం అంటున్నాను నేను. 1,52,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి పట్టదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నది ఉంది. ఎక్కడైనా మీకు వ్యవసాయ భూమి ఉంది, మీకున్న కారణాల చేత మీరు శిస్తు చేయలే ఈ సంవత్సరం, మీరు శిస్తు చేసింది లేనిది నా దృష్టిలో లేదు, మీకు రైతు బంధు వచ్చింది, ఓకే. నిజంగానే శాశ్వతంగా శిస్తు చేయడానికి అనువుగా లేని భూమి అనుకోండి, అది మీ ఊరు వాళ్ళు ఊరుకుంటారా అండి? ఈ చంద్రమౌళి అనేట ఆయన మేమంతా వ్యవసాయం చేస్తున్నాం, ఈయన వ్యవసాయం చేయకుండానే డబ్బులు తీసుకొని ఫిర్యాదు రాసి పంపించేస్తారు కలెక్టర్కి. కానీ అట్లా నేనేమంటున్నా అంటే లేవంటారా? వినండి, నేను చెప్పేది వింటలేరు మీరు. నేను చెప్పేది మొత్తం వినండి. 1,52,00,000 ఎకరాల సాగుయోగ్యమైన భూమికి సుమారు 70 లక్షల 69 పాయింట్ సంథింగ్ లక్షల మంది రైతులకు ఇచ్చినప్పుడు 72,815 కోట్లు 11 విడతల్లో మేము ఇచ్చేసినాం మా ప్రభుత్వం ఉన్న టైంలో. ఇందులో ఇప్పుడు ఈ సర్కార్ వచ్చి 7 నెలలు అయింది. ఇగో ఫలానా ఊర్లో ఫలానా ఊర్లో ఫలానా ఊర్లో మొత్తం కలిపి వెరసి ఇన్ని కొండల గుట్టలకు ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టమని దమ్ముంటే పెడుతున్నారు. రిపోర్ట్ పెడతారండి, రిపోర్ట్ తయారు చేస్తున్నారు. 50 ఎకరాలు 100 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఎకరాలు ఉంటే ఎక్కడ 1,52,00,000 ఎకరాలు, ఎక్కడ కొన్ని వేల ఎకరాలు? అవి సవరించుకోదగిన పొరపాట్లు అంటున్నాను. ఏ ప్రభుత్వమైనా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలనా క్రమంలో ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులు కొన్ని ఉంటాయి, పాలనా క్రమంలో అనుకోకుండా జరిగే పొరపాట్లు కొన్ని ఉంటాయి. ఆ అనుకోకుండా జరిగే పొరపాట్లు సరిదిద్దుకోదగిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉందని ఆయలా చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం మేము. ఇప్పుడు అదే పని ఆ ప్రభుత్వం చేస్తూ ఉంది. నిరంజన్ రెడ్డి గారు, ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎదుగుతుంది, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకుని పార్టీని కాపాడుకుంటాం, ప్రజల్ని కాపాడుకుంటాం. ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కొనసాగుతారు. ఊగిసలాడేటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచించాం. వెళ్ళిపోయినా పర్వాలేదా? మరికొంతమంది వెళ్ళిపోయి ఆలోచించమంటున్నాను. బీఆర్ఎస్ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. విలీనం అయిపోయినా పర్వాలేదా? మేము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. ప్రజలు వాళ్ళని ఒక బాధ్యతగా ఒక చిత్తశుద్ధితోనే ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజలకు వాళ్ళు వెనుపోటు పొడిచి వాళ్ళను నడిబదారికి ఇచ్చేసి వాళ్ళు స్వార్థం చూసుకుంటామంటే దానికి మనం చేయగలిగేది ఏం లేదు. ఇటు రేవంత్ రెడ్డి కూడా పాత కాంగ్రెస్ నేతలందరినీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ టీడీపీకి పునర్వైభవం గురించి ఎక్కువ మాట్లాడినండి. ఓకే, సారీ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకుని రావాలని. మీ మూలాలు కూడా టీడీపీలో ఉన్నాయి. మీరు టీడీపీ వైపు చూసే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, అటువంటిది లేదు. చంద్రబాబు నాయుడు ఆశ కూడా నెరవేరదు. అదంతా ఒట్టి పొలిటికల్ డ్రామా. ఇక్కడ జరిగేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు. తెలంగాణ నేల మీద తెలంగాణ అంశం కేంద్రీకృతంగానే భవిష్యత్ రాజకీయాలు కూడా ఉంటాయి, మీరు చూస్తారు. నిరంజన్ రెడ్డి గారు, ఇదే మాట మీ పార్టీ అధినేత కేసీఆర్ అలాగే కేటీఆర్ కూడా ఆంధ్రాలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి సర్కార్ అన్నారు, కానీ అది రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. సో వచ్చేది అండి ఇప్పటికి మాకు తెలుస్తున్న సమాచారం మేరకి వెలువడుతున్నటువంటి సర్వేల ఆధారంగా చూస్తే ఆయన వస్తాడు అని అనిపిస్తూ ఉంది అని చెప్పినారు. ఇంతే, ఆయన వాడిన భాష కూడా ఇదే నేను చెప్పేది. ఏపీ ఫలితాలు మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీ మూలాలు కూడా టీడీపీలో ఉన్నాయి కాబట్టి, మీరు టీడీపీ నుంచే రాజకీయ రంగేట్రం చేశారు కాబట్టి ఏపీ ఫలితాలను ఎలా చూస్తారు? అక్కడ ప్రజలు తీర్పు ఇచ్చినారు. ప్రజా తీర్పును ఎవరైనా శిరసావహించాల్సింది కదా. అంటే మీరు ఆనందపడుతున్నారా? మీ మా పక్క రాష్ట్రం గురించి నాకెందుకండి దిగులు? నాకు తెలంగాణ గురించి దిగులు ఉంటుంది అస్తమానం. జాతీయ రాజకీయాలు వచ్చినప్పుడు కేంద్రం గురించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ఎవరు పరిపాలన చేసినా గొప్పగా బతకాలని ఒక మనిషిగా, ఒక సగటు రాజకీయ నాయకుడిగా, ఒక మానవతావాదిగా నేను పరిపూర్ణంగా కోరుకుంటాను. ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణానికి కృషి జరగాలి, వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. పార్టీ అంతర్గత వేదికల్లో ఇంకా ఆ అంశం చర్చకు రాలేదు. అది అంతర్గత వేదికల్లో చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మీడియాలో వచ్చేటువంటి వార్తల వల్లనో, సోషల్ మీడియాలో వచ్చే వార్తల వల్లనో అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళు మారడము, ఉండడము, కొనసాగడం అనేది జరగదు. మా పార్టీ బాధ్యతగా కూర్చొని ఇప్పుడు ఉండేటువంటి అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళు నిర్వర్తించేటువంటి బాధ్యతల గురించి వాళ్ళు వివరించిన తర్వాత మార్పులు ఏమైనా అవసరమని నిజంగానే పార్టీ భావిస్తే ఆలోచిస్తాం. మేమైతే అట్లా అనుకోవట్లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.